అన్న ఇప్పుడు మేము ఇంత ఫ్రీడమ్ గా గర్ల్స్ బాయ్స్ ఎట్లుండగలుగుతున్నారు. మాకు స్వతంత్రం తర్వాత కూడా ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే ఏంది అందరు కొంతమంది పూజారులు ఉండే కొంతమంది ఏమంటుండే అంటే ఇట్లా అప్పట్లో ఇట్లా నాకు చెప్పిండు మా డాడీ. వెనకాల ఒక ఇది సాఫ్ చేస్తాం ఇండ్లు చీపూర్ కట్ట వెనకాల ఇట్లా కట్టి ఈడొకటి ఒక పాట్ పెట్టారంట. ఇట్లా వాళ్ళు నడుస్తుంటే కూడా రోడ్ ఖరాబ్ కాకుండా ఇట్లా వెనకాల నుంచి సాఫ్ కావాలి. మళ్ళీ ఉంచినా కూడా ఓన్లీ పాట్లోనే. అంత డేంజర్ పరిస్థితి ఉండే. అప్పుడు ఎవ్వరు లేదు. ఫ్రీడమ్ ఎట్లా మాకు ఇంత ఫ్రీ ఎట్లా ఉండగలుగుతున్నాం అంటే అంబేద్కర్ వల్లనే. ఆయన కోర్టులో పోయి వాదించిండు. ఓన్లీ రిచ్ మెంబర్స్ కాకుండా అందరు ఓటింగ్ చేయాలి, అందరు చేయాలి. కాన్స్టిట్యూషన్ బుక్ రాసిండు మన కోసం. చదువులు అని చేసిండు. మేమందరం అంబేద్కర్ వల్లనే ఈ స్టేజ్ లో ఉన్నాం. ఆయన లేకపోతే మేము ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. రోడ్ మీద నడిచినా కూడా అట్లా నడవాలి. ఇంత టెక్నాలజీ వచ్చేది కాదు. గర్ల్స్ కి ఇంకా బాయ్స్ కి సేమ్ రైట్ ఇచ్చిండు. అందుకనే నేనంట అంబేద్కర్ కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన వల్లనే మేము ఇప్పుడు అందరం స్కూల్ కి పోగలుగుతున్నాం, రోజు చదవగలుగుతున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా ఏడైనా రోడ్ మీద ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క ఎందుకు కనిపిస్తుండు? అంబేద్కర్ వల్లనే. ఇప్పుడు అంబేద్కర్ లేకపోతే ఒకసారి ఊహించుకోవాలి మేము.